నందమూరి తారక రామారావు ఒక పార్టీని స్థాపించి అసలు తెలుగువాడి ఆత్మగౌరవం ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. ఏమిటి అనేది నిరూపించాం. అసలు ఎన్టీఆర్ గారికి తెలుగువాడి ఆత్మగౌరవానికి సంబంధం ఏంటి? ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది 1982లో, ముఖ్యమంత్రి అయింది 1983లో. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భాషని ఆధారంగా చేసుకుని ఫామ్ అయిన మొట్టమొదటి రాష్ట్రం మందే. అది 1953లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడానికి 29 సంవత్సరాల ముందే జరిగింది. మన రాష్ట్రం ఫామ్ అవడానికి ముఖ్యంగా డ్రైవ్ చేసిన విషయం పొట్టి శ్రీరాములు గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష. కందుకూరి వీరేశలింగం, మహానుభావుడు గురజాడ అప్పారావు, ఆచార్య కెఎస్ రెడ్డి, గిరుగు రామ్మూర్తి పంతులు గారు, పట్టాభి సీతారామయ్య, ఆరుగలి జగన్నాథరావు, ఇలా తెలుగు జాతికి సంబంధించిన ఎంతో మంది సంఘ సంస్కర్తలు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు దశాబ్దాల నుంచి ఉన్నారు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడం వల్ల తెలుగువాడి ఆత్మగౌరవానికి, తెలుగు రాష్ట్రానికి పెద్ద ఒరిగిందేం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆయన పార్టీ పెట్టాడు కాబట్టి మీలాంటి కులపిచ్చి ఉన్న వాళ్ళకి ఒక పొలిటికల్ కెరీర్ వచ్చింది. పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. స్త్రీ జాతి మొత్తం కూడా ఉంటే రేణుకా చౌదరి లాగా ఉండాలి, ఆమె లాగా మాట్లాడాలి. ఒక అరే నీ అబ్బా న్యూస్ ఛానల్ పెట్టుకుని ప్రశ్నించాల్సిన స్థానంలో ఉంటూ అమరావతి కమరావతిని ఆవిడగా చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ ని క్వశ్చన్ చేయాల్సింది పోయి సిగ్గు శరం వదిలేసి దాన్ని అప్రిషియేట్ చేస్తూ తమరు మాట్లాడుతుంది గొప్ప స్వాతంత్ర సమరయోధురాల గురించి అన్నట్టు ఆ కలరింగ్ ఏంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నార్త్ అంతా కూడా మనల్ని మద్రాసి అని అనేవాళ్ళు. అసలు మరొక గుర్తింపు ఉందనేది వాళ్ళకి తెలవదు పాపం. అమ్మ సీనియర్ రాజకీయ నాయకురాలు గారు మనకి మద్రాసీలుగా గుర్తింపు వచ్చింది కొలోనియల్ పీరియడ్ లో, అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో. బ్రిటిష్ వాళ్ళు మొత్తం సౌత్ ఇండియాని అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అంటే నోరు పడిపోయిందా? మద్రాస్ లో కూర్చుని పరిపాలించేవాళ్ళు. అంటే సౌత్ ఇండియా మొత్తానికి మద్రాస్ అనేది ఒక గేట్ వేగా ఉండేది. దాని మూలంగా మనందరినీ మద్రాసీలు అంటారు. ఇది కేవలం మన రాష్ట్రం వాళ్ళకే కాదు, కర్ణాటక, కేరళ వాళ్ళకు కూడా ఇదే గుర్తింపు ఉండేది. ఎన్టీఆర్ గారిని హైలైట్ చేయడానికి దీని ఒక పొలిటికల్ ఇష్యూ ఇది కూడా అన్నాను, కొండ మీద అమ్మవారు కొండ కిందకి అమ్మవారు ఏం చేస్తారు. అసలు విజయవాడలో జగన్ గారు పెట్టిన అంబేద్కర్ విగ్రహంతో తమకున్న ప్రాబ్లం ఏంది? దానికి సంబంధించి కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అని ఈ కులపిచ్చి డైలాగులు చెప్పాల్సిన అవసరం ఏంది? నందమూరి నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా. నేనేం బారిపోలేదు, ఆమెనే వారిపోయింది. పొద్దున్న లేచే టైంకి అడగామని చెప్పు. తారక రామారావు ఒక భారతదేశాన్ని సఫలంగా ఇది చేసి ఒక పార్టీని స్థాపించి. తమరికి ఒక ప్రశ్న, ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ అంత గొప్పదైతే తమరు తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసి 1998లో కాంగ్రెస్ లోకి ఎందుకు జంప్ అయ్యారు? దీనికి కారణం ఏంటి? తమరి రాజకీయ లబ్ధా, లేదంటే చంద్రబాబు నాయుడు గారితో తమరికి వచ్చిన విభేదాల? దాన్ని ధైర్యంగా చెప్పగలిగే గట్స్ తమరికి ఉన్నాయా? నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. అరే గోకొని తినేటో. తారక రామారావు ఒక భారతదేశాన్ని సఫలంగా ఇది చేసి ఒక పార్టీని స్థాపించి. భాష అబ్దుల్ గంజ్ ఆలీ ఖాన్ కా ఆఖరి బేటా